టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను నాకు జరిగిన 2 గుడ్ న్యూస్లు అనేవి చెప్పబోతున్నాను. ఈ 2 గుడ్ న్యూస్ కూడా మీకు కొంచెం యూజ్ అవుతాయి, కొంచెం లైట్గా ఇంతలో ఇంతైనా యూజ్ అవుతాయి నేను చెప్పే కంటెంట్ అనేది. ఫస్ట్ గుడ్ న్యూస్ వచ్చేసి, నేను సెకండ్ సెమ్ రాశాను కదా, డిగ్రీ స్టార్ట్ చేశాను అని చెప్పాను కదా. ఫస్ట్ సెమ్లోనేమో 7.13 సంథింగ్ 7.13 వచ్చాయి. ఇప్పుడు సెకండ్ సెమ్ కూడా పాస్ అయ్యాను. అసలు అన్ఎక్స్పెక్టెడ్, నేను పాస్ అవుతా అని కూడా అనుకోలేదు. 3 సబ్జెక్ట్స్ అనేవి చాలా డౌట్గా రాశాను. ఎలా అటెంప్ట్ చేశానంటే, ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా బేసిక్ రాసి వచ్చేసాను. బేసిక్ అంటే వచ్చిన క్వశ్చన్స్ ఏమో కొంచెం ఫుల్గా నేను ఓన్గా కలుపుకొని, ఇంక ఇవి యూట్యూబ్లో ఎలా మిక్స్డ్ కంటెంట్ చేస్తానో అట్లాగా కొంచెం నా ఓన్ థాట్స్ బుక్స్లో ఉన్నవి అన్నీ కలిపి రాసి ఒక్క క్వశ్చన్ కూడా వదిలిపెట్టలేదు. బేసిక్ రాసా, తెలిసినవేమో బేసిక్ రాసా, తెలియనివేమో క్వశ్చన్ ఏదన్నా కొంచెం అర్థమైతే అది కొంచెం రాసేసి వచ్చా. 3 సబ్జెక్ట్స్, CA++, అవి ప్రోగ్రామ్స్కి సంబంధించినవి, బిజినెస్ లాస్ ఒకటి, ఇంకా ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2, అవి అన్నీ కూడా అలా ట్రై చేశా. ఇంకొకటి మాకు ఫండమెంటల్ కంప్యూటర్స్ అని సంథింగ్ ఒక సబ్జెక్ట్ ఉంది. అదైతే అసలు తెలియదు. నేను ముందు రోజు కూడా సరిగ్గా చూసుకోలేదు, దాన్ని ఏంటో అర్థం కాలేదు. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి హాల్ టికెట్ కలెక్ట్ చేసుకొని, వాళ్ళ అమ్మాయి దగ్గర బుక్స్ ఉంటే వాటిలో పిక్స్ తీసుకొని, మళ్ళీ ఇంకా ChatGPT ఉంటుంది కదా, దాంట్లో అన్నీ సెర్చ్ చేసి మొత్తం చేస్తే అదే A గ్రేడ్ వచ్చింది. ఇంకా మిగిలిన సంస్కృత్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా A గ్రేడ్, O గ్రేడ్ వచ్చాయి. ఇలాగా నాకు అసలు చదువు అనేది చాలా ఇంపార్టెంట్. పెళ్ళయ్యాక కూడా నేను చదవడానికి కారణం ఏంటంటే, నాకంటూ ఓన్గా ఏదన్నా గుర్తింపు ఉండాలి. ఇప్పుడు పెళ్ళైన హస్బెండ్ నేమ్తో గుర్తింపు వస్తుంది, అది వేరు. ఓన్ గుర్తింపు ఉండాలి, ఓన్గా. ఇప్పుడు స్టడీ ఉంటే నేను చనిపోయే వరకు కూడా నా స్టడీ నాతోనే ఉంటుంది, ఎవరి దగ్గరికి వెళ్ళదు, ఎవరు తీసుకోలేరు దాన్ని. ఇప్పుడు తెలివితేటలని, చదువుని ఎవరైనా తీసుకోగలుగుతారా? తీసుకోలేరు. సో అందుకే నేను చదువుకుంటాను. నేను చదవాలి, నా ఓన్గా ఏదైనా చిన్న జాబ్ బయటికి వెళ్ళి చేసేంత లేకపోయినా కానీ నాకు పిల్లలతో ఇంట్లో ఉండైనా చేసుకోగలిగేంత జాబ్ ఉండాలి. నేను 2 పిల్లల్ని చూసుకుంటాను, ఇంట్లో పని చేసుకుంటా, ఇలాగా స్టడీ కూడా కంటిన్యూ చేస్తున్నాను. అండ్ చదువు ఇంపార్టెంట్. మెయిన్ థీమ్ వచ్చేసి చదువు అనేది ఇంపార్టెంట్. స్టడీ ఉంటే మన దగ్గర తెలివితేటలని ఇంకొకరు లాక్కోలేరు. చదువు లేకపోతే మనల్ని పిచ్చోళ్ళని కూడా చేసేస్తారు. కొంతమందికి తెలివి ఉండి బాగానే బతుకుతారు, కానీ చదువు లేకపోయినా. ఇంకొంతమంది ఓన్లీ చదువు వల్లే తెలివితేటలు వస్తాయి కొంతమందికి. సో చదువు అనేది ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు ఏమైనా రీసెంట్గా పెళ్ళయిందో, చదువు ఆఫ్ చేశారో, కంటిన్యూ చేయండి. పెద్ద కాలేజీలోనే చదవాలని లేదు, ఏదైనా చిన్న కాలేజీలోనైనా ఓన్గా మీ ఇంతటికి మీరు ఇంట్లో ఉండి వాళ్ళ దగ్గర మాట్లాడి మేనేజ్ చేయమని చెప్పి చదువుకోవచ్చు. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ వచ్చేసి, విష్లింక్ యాప్ గురించి చెప్తూ ఉన్నాను కదా, మళ్ళీ మొన్న కూడా 491 రూపీస్ అనేది పేమెంట్ రిసీవ్ అయింది. ఇది వచ్చేసి 4th మంత్ పేమెంట్. అండ్ విష్లింక్ అనే యాప్ నాకు ఇచ్చిన ఒక వరం ఏంటంటే, మీషోలో నేను ఇప్పుడు ఏ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నా అది ఎంత కాస్ట్ అయినా కానీ ఎమ్మటే నేను రిటర్న్ పెడితే నాకు ఫుల్ రిఫండ్ ఇచ్చేసింది. అంటే ఎన్నైనా రిటర్న్ పెట్టవచ్చు, బ్లాక్ అయితే చేయదు అకౌంట్ని. వాళ్ళు నాకు యాక్సెస్ ఇచ్చేశారు. ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్. ఏదో 2.5 lakhsకి సేల్స్ చేసేసి వాళ్ళు ఫ్రీగా ప్రోడక్ట్స్ ఇచ్చేంత అవసరం లేదు. జస్ట్ మనకి ఈ ఆప్షన్ ఒక్కటి ఇస్తే చాలు. మనం ఒక 10 ప్రోడక్ట్స్ పెట్టి 1 monthలో 10 రిటర్న్ పెడితే నార్మల్గా అయితే అకౌంట్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు నాకు అకౌంట్ కూడా బ్లాక్ కాదు. ఇప్పటి నుంచి ఎవరికైనా ఏదన్నా రివ్యూ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయండి లింక్ అనేది. ఆ లింక్ ద్వారా నేను ఆర్డర్ పెట్టి నేను రివ్యూ ఇచ్చిన తర్వాత మీకు కావాలనుకుంటే మీరు బై చేసుకోవచ్చు. సో ఇదొక గొప్ప వరం నాకైతే. ఇంకా వరం అంటే, ఈ యాప్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మటుకు నాకైతే ఈ ఆపర్చునిటీ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ మనీ సెట్ చేసుకున్నా. ఒక 1K వరకు ఉంటే చిన్న ఐటమ్స్ స్టార్టింగ్ 100 రూపీస్ 200 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత పెద్ద ఆర్డర్ పెట్టి ఎలానో రిటర్న్ పెట్టే ఆప్షన్ ఉంది. కాబట్టి ఇలాగా కొంచెం మంచి ప్రోడక్ట్స్ అనేది రివ్యూస్ ఇచ్చి మీకు అందరికీ చూపించి, మీకు ఎవరికైనా యూజ్ అయితే కొనుక్కుంటారు కదా, సో అలా చూపించి రిటర్న్ పెడదామని ప్లాన్లో ఉన్నాను. ఇలా చేయడం ఓకేనా? మీకు ఎవరికైనా కావాలంటే మటుకు ఏదన్నా ప్రోడక్ట్ మీరు కొనాలనే డౌట్లో ఉంటే, రివ్యూ కావాలంటే నాకు సెండ్ చేయండి. నేను చేద్దాం. పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని అయితే కాదు, నేను జస్ట్ నార్మల్ ఏదో 1.5K అంటే 1500 సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక చిన్న యూట్యూబర్ని. సో యూట్యూబ్ స్టార్ట్ చేశాను, వీడియోస్ చేస్తున్నానంటే చిన్న యూట్యూబర్ అయిపోయాను కదా. సో ఈ 2 అనేవి నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చాయి. సో మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను.